హలో హాయ్ అండి అందరికీ. నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను. కొంచెం బిజీగా ఉన్న పిల్లలతో బయటకు వెళ్ళడం వల్ల వీడియో తీయలేదు. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోకి వస్తే నేను చూశాను. చూసిన తర్వాత వీడు ఏం చేస్తున్నానంటే బుడ్డిగాడు ఆటక మీద ఉన్న దీంట్లో ఇవి ఉన్నాయి, స్టాండ్లు పెట్టాము, వేస్ట్ అయిపోయిన స్టాండ్లు దాని మీద పెట్టాము, ఈ అటక వేరు ఆ అటక వేరు, ఇప్పుడే ఈ పాత్రలు అవి పెట్టాము, ఈ తగిలితే ఇంకేమవుదునో అని చెప్తాడు ఈ సోదిగాడు. ఒరే సోదిగా, అసలు చేసింది నువ్వే కదరా, దాని జీవితాన్ని నాశనం చేసిందే నువ్వే కదా, చెత్తరా కొడక. మంచిగున్న దాన్ని ఏం చెప్పినావురా నువ్వు? అది స్క్రిప్ట్ అని మాకు అర్థమైపోయింది. ఆ స్క్రిప్టే కాదు, ఆ స్క్రిప్ట్లో దాన్ని మొత్తం నాశనం చేసేసావు. నీ స్క్రిప్ట్ వల్ల అది నాశనం అయిపోయింది. నువ్వు బాగానే ఉన్నావు చెత్తనా కొడక. దాని పళ్ళు అని చెప్పి అది బాధపడుతుంది, అది పెయిన్ భరిస్తుందిరా. నువ్వేరా, నువ్వు బాగానే ఉన్నారా చెత్తనా కొడక. నువ్వు వ్యూస్ కోసం ఏం చెప్పినావు అంటే దాన్ని ఆ పైన తీయి, ఏమన్నా పడిపోతాయి, ఈ లోపు మనం ఏదో ప్లాన్ వేద్దాం, వ్యూస్ వస్తాయని చెప్పావు. అది తీసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? నీ పిల్లమే అనుభవిస్తుంది. మళ్ళీ కామెంట్లు ఇలా పెడుతున్నారు, అలా పెడుతున్నారు, నల్లగుంటే మీకేమబ్బా, నా పిల్లం నాకు బంగారం అది ఇది అంటున్నావు. నువ్వేగా ఏర్కోరు చేసుకున్నావు డబ్బు గురించి. ఇంకేంది, నువ్వు చేసుకున్నావు కదా. అది ఒకటి దొరికింది, గొర్రెలాగేలాగా తల ఊపుతుంది, గొర్రెలా తలకాయ ఊపుతుంది. ఇంకా ఎవరు లేరు దానికి వెనకాల. అలా తమ్ముడు ఉన్నాడు కానీ ఆడ తింగరగాడు అనుకుంటా. దీనికి ఎవ్వరు లేరు. ఆడప్పుడు తమ్ముడు వచ్చినప్పుడల్లా ఏడుతా కూర్చుంటుంది ఇది. దానికి ఎవ్వరు లేరు. ఇది ఒకటి దొరికింది నీకు, గొర్రెలాగా ఊపేది. అది కొంచెం తెలుగుగా ఉండి నీకు క్వశ్చన్ వేస్తే నువ్వు ఇలాంటి వీడియోలు చెయ్యవు. నేను క్వశ్చన్ వేసే వాళ్ళు ఎవరు లేరు కదా, నువ్వేం చెప్తే అది వినేదానికి అది ఉంది. అదే అటక మీద అంటే మర్చిపోయాను, పైన ఉన్నాయి అని అంటుంది కానీ ఇది వెళ్ళట్లేదు. వాడు సాగి చేస్తున్నాడు. సరే మరి నేను వెళ్ళి తీసుకొస్తా, నాకు అందట్లేదు, నువ్వు వస్తావు అన్నప్పుడు కూడా అందుకే మరి నేను చెప్పాను ఆగమని. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా నువ్వే వెళ్ళాలి అది దానికేమో దానికి భయం వేస్తుంది ఆల్రెడీ ఏమవుతుందని. కానీ అలాగైతేనే చేపిచ్చేశాడు వీడియో. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియో ప్రకారం నుంచి 3 రోజుల నుంచి ఈ వీడియోలు తీస్తున్నారు కదా వీళ్ళ దూదులు పెట్టేసి. నేనేమనుకుంటున్నానంటే వినండి, కరెక్ట్గా వినండి. ఇప్పుడు ఇది కరెక్ట్ రాంగ్ అనేది నాకు చెప్పండి. ఆ రోజు నాడు ఇప్పుడు ఆ అమ్మాయికి ఇక్కడ దూది పెట్టారు కదా, ఆ రోజు నాడు ఫస్ట్ రోజు నాడు దెబ్బ తగిలిన రోజు నాడు ఆ అమ్మాయి రెడీ అయింది, వాడు కూడా రెడీ అయ్యాడు మంచిగా. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళ పళ్ళు గురించి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం వెళ్తున్నారు ఆ రోజు. అసలు పళ్ళు ఏమైనాయి చెకప్ చేద్దామని వెళ్దాం అనుకున్నారు. అయితే ఈ లోపు ఈడేం చేశాడు, స్క్రిప్ట్ వేసాడు అనమాట. ఏమని, మనం పళ్ళు గురించి వెళ్ళకూడదు రాతమ్మా, ఈలోపు నీకేదో తగిలినట్టు, పళ్ళుకు తగిలినట్టు, మనం దాని గురించి హాస్పిటల్లో తిరుగుతున్నట్టు ఇలా ప్లాన్ లేదాము, సెటిల్మెంట్ వర్క్ అవుతుంది, మనకు డబ్బులు కూడా వచ్చేస్తాయి అని చెప్పాడనమాట వీడు. అది ప్లాను. ఆ రోజు నాడు వీళ్ళు రెడీ అయ్యారు, అన్నీ చేయడం కరెక్టే, అవి కింద పడడం కరెక్టే, ఆడు దూది పెట్టడం కరెక్టే. వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తానికి అక్కడ ఏదో ప్రాబ్లం అవడమా, పన్నుకి ఏదో ఇన్ఫెక్షన్ అవడం ఏదో అయ్యి ఉంటుంది. ఆ డాక్టర్ కూడా మొత్తానికి ఏదో పన్ను తీసేయడమో ఏదో తీసేవాలి. ఇప్పుడు ఈడేం ప్లాన్ వేస్తున్నాడు, ఆ దెబ్బ తగ్గడం వల్ల ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. కానీ అది కాదు, ఆమెకి ఎప్పటి నుంచో పన్ను ప్రాబ్లం ఉన్నాయి. ఎత్తు పళ్ళుని సన్నగా చేయడం ఏయో చేశాడు కొన్ని పళ్ళు పీకేసేసి. ఆ పళ్ళుకి మొత్తానికి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. దానికోసం ఆ రోజు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ వీడేం చేశాడు, దానికోసం వెళ్తున్నామని చెప్పకుండా ముందే ఇంట్లో దెబ్బ తగిలింది, పిల్లకి ప్రాబ్లం అయింది, పల్లికి ప్రాబ్లం అయిందని వీడు ఒక 4-5 వీడియోలు తీసేద్దామని మన సెంటిమెంట్గా. అయ్యి బాబు అవునా, అటక మీద ఉండడం వల్ల పాపం ఇలాగ జరిగింది అనుకుంటా. కానీ అటక మీద కాదు, ఈమెకు ముందు నుంచే పళ్ళు ప్రాబ్లం ఉంది. ఆ పళ్ళు ప్రాబ్లము అని చెప్పకుండా దెబ్బ తగిలింది, అందుకే దెబ్బ తగలడం వల్ల ఈ ప్రాబ్లం అంతా అని చెప్తున్నాడు. కానీ ఆ పిల్ల ఎందుకో ఏడుతుంది, అంతలా పన్ను పీకేస్తారు అని ఎందుకు ఎడుతుంది, నా బాధ ఎవరికి తెలుసు అని ఎందుకంటది కాదు. అసలు ఆ అమ్మాయి కామెంట్లు పెట్టిన వాళ్ళ గురించి అంటలేదు, మనల్ని ఎవరు అంటలేదు, ఓకేనా. ఆ అమ్మాయికి నిజంగానే ఏదో పన్ను ప్రాబ్లం ఉంటుంది. వాడు ముందే ఇట్లా స్క్రిప్ట్ వేసాడు అనమాట. అది ఈయన వేస్ట్ గా ఎవరినైనా వాడేసుకుంటాడు, దేనికైనా వాడుకేసుకుంటాడు. పెద్ద తలకైనా ఎదవా దాన్ని లే అని చెప్పి అంటారు. దాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. చెత్త నా కొడుకు, బేపర్స్ నా కొడుకు, నీ వల్లే కదరా దానికి అలాగైంది పాపం. ఆ పిల్ల ఎంతలా ఏడుస్తుందిరా, ఆ పిల్ల పళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పి పీకించుకునే వాళ్ళు తెలుస్తుంది. నువ్వు పీకించుకోరా ఒక 4-5 పళ్ళు, చెత్త నా కొడుకు, నీ వల్లేరా మొత్తం. మళ్ళీ అది మళ్ళీ బైక్ ఎక్కినప్పుడు మళ్ళీ ఆడి బండ తలకెక్కడు, ముద్ర బెండకి ఎక్కడు, మళ్ళీ వీడియో తీయడు. మీరు వెళ్తున్నారని మాకు తెలియాలి కదా. మరి హాస్పిటల్లో వీడియో పెడతానన్నాడు, మరి ఆడు పెడతాడో సస్తాడో చూడాలి. వీడికి మాత్రం ఈ అమ్మాయిని బాగా యూజ్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. దానికి కూడా తెలియట్లేదు ఆ తింగర మొహన్ దానికి. ఆ రోజున అది వీడియో తీయకుండా ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు, ఓకేనా. వీడియో హాస్పిటల్కి వెళ్ళాలి, మొత్తం పళ్ళు చెకప్కి ఏదో ఉంది. అయితే ముందు రోజు నాడు ఇది చేసి వెళ్ళారనమాట వాళ్ళు. చేసి వెళ్ళిన తర్వాత అదేదో ప్రాబ్లము, పన్ను ఏదో పీకాలని అంటున్నాడు. దానివల్ల ఆ పిల్లకి భయం వేసి వెళ్ళనంటుంది అది. అంతేగాని ఎవరో కామెంట్లు తిట్టారని, ఎవరో ఏదున్నారని భయపడే రకం కాదు అది. అది భయపడే రకం అయితే అది ఎప్పుడో మానేదురు ఇలాంటి వీడియోలు. నేను చెయ్యను రాబాయ్, నువ్వే చేసుకో, నాకు ఎందుకు వచ్చింది ఇది అని చెప్పాను నేను.
ఓకేనా. అది కామెంట్ల గురించి జడిసే రకం కాదు, వాడు కూడా జడిసే రకం కాదు. మళ్ళీ అటు ఇటు తిరిగి పిల్లాన్ని మనం అందరం ఏదో అనేస్తున్నామని చెప్పి మళ్ళీ సెంటిమెంట్ పూసేస్తున్నాడు వీడు. చేసుకునేది నువ్వు ఆస్తు గురించి చేసుకున్నావు దాన్ని, అది గొర్రెలా తలక ఊపదని చేసుకునేది నువ్వు. మేమెందుకు బాధపడతారా నాకు అర్థం కాదు. నువ్వేదో పెద్ద నా పిల్ల నాకు 100, నేను నల్లగా ఉన్న, నేను తెల్లగా ఉన్నాను, నా పిల్ల నల్లగా ఉంది, అందుకే చేసుకున్నావు నువ్వు. అది నీ కాలుగడ ఉండాలని చేసుకున్నాను. చెత్త నా కూడా నాకు తెలియదు అనుకుంటున్నావు నీ మ్యాటర్. వీడు బాగానే ఉన్నాడు కదా. ఇలాంటి ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు ఏంటి, కొంచెం అందం తక్కువ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కొంచెం డౌన్ అవుతూ ఉంటారు అనమాట. అది వీడి ప్లాన్ ఏంటంటే, ఒక తింగర్ దానికి ఎవరు సపోర్ట్ లేరు, ఒక తల్లిదండ్రులు అడిగే వాళ్ళు లేరు. ఒక తమ్ముడు వస్తాడు కానీ ఆడు కూడా చిన్న పిల్లోడు, ఆడు కూడా తింగరోడు. ఆ తింగరోడు ఈ తింగర సరిపోయింది. వాడు వచ్చినప్పుడల్లా ఇది ఏడుతూ ఉంటుంది. ఓకేనా. ఈడకి వచ్చాక దీని నాశనం అయిపోయింది దీని జీవితం. అంతకుముందు బాగానే ఉండేదేమో, వీడి దగ్గరకు వచ్చాక తిండి సరిగ్గా లేదు. వీడు చెప్పిన వీడియోలు అన్నీ చెయ్యాలి. అవన్నీ బాధలు పడుతుందో, పక్క నుంచి పిల్లలని అంటుందో, పక్క నుంచి కడుపు, ఇవన్నీ కూడా ఈ ఎద వల్లే బాధపడుతుంది. నాకు బూతులు వస్తున్నాయి కానీ ఈయన చెత్తనా కొడుకు వల్లే బాధపడుతుంది. వేసినా కొడక, బేపర్సినా కొడక, నీ వల్లే రా. నువ్వు చేసుకోరా. నువ్వు చేసుకున్న రోజు నేను హ్యాపీగా వీడియో తీస్తాను రా. నీకు నిజంగా ఏదో ఒకటి చెయ్యకో గియ్యకో ఏదో ఒకటి అయిపోతే నువ్వు అప్పుడు వీడియోలు తీసుకుంటూ చూడు, అప్పుడు నేను హ్యాపీగా వీడియోలు తీస్తాను. ఒక ప్రెగ్నెంట్ అని కూడా లేదు, ఆ పిల్ల పళ్ళు పీకుతారని చెప్పి ఆ పిల్ల భయపడుతుంది. సరిగ్గా తింటలేదు, బక్కగా అయిపోయింది, నల్లగా అయిపోయింది. అవన్నీ ఎందుకు? నువ్వు చేసిన పనులకే కదా. నువ్వు ఆ రోజు నేను హాస్పిటల్కి చెకప్లు చేయించుకుంటాక తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ ఏం చేసినావు? ఈ స్క్రిప్ట్ రాసేసి దాంతో తీయించినావు పైన ఉన్నాయి వస్తామన్లు. దానికి తగిలిందా లేకపోతే ఏమైందో తెలీదు, కానీ ఆ పిల్ల ఏడ్చేదైతే పళ్ళు గురించి ఏడుతుంది ఫ్రెండ్స్. పళ్ళు పీకేస్తారు, మొత్తానికి పళ్ళు క్లిప్ వేయడం ఏదో జరుగుతుంది, కానీ వీడు పళ్ళు గురించి అని ఎత్తాడు. ముందు జరిగిన వీడియో ఏదో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నాడు, కానీ అది కాదు మ్యాటర్. ఆ పిల్లకి నిజంగా పళ్ళు ప్రాబ్లం ఉంది, కానీ ముందు ఒక వీడియో పళ్ళు గురించి కాకుండా దేనికో తగిలిందని, అంటే పళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టు కాదు, ఇప్పుడు దెబ్బ తగలడం వల్ల పళ్ళుకి ప్రాబ్లం అన్నట్టు చూపిస్తున్నాడు. కానీ ఆ పిల్లకి ముందు నుంచే పళ్ళు ప్రాబ్లం ఉంది. అందుకనే 3 రోజుల నుంచి కంటిన్యూస్గా దూదులు పెట్టి ఇంజక్షన్లు చేయించి అసలు ఏం చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు వాడు ఏం చేస్తున్నాడో, ఆ దూదోటి పెట్టేస్తున్నాడు, బ్లడ్ అంటున్నాడు. మొన్నేమో 3 రోజుల దాకా బ్లడ్ వచ్చింది అంటున్నాడు, మళ్ళీనేమో నిన్నేమో 1 గంటన్నర బ్లడ్ వచ్చింది అంటున్నాడు. బ్లడ్ వస్తే నువ్వు దూదు పెట్టినప్పుడే, నువ్వు తీసుకెళ్తున్నప్పుడే మాకు కనిపించాలి రా. దూది ఎంతసేపు లాక్కుంటుంది బ్లడ్ని, వెంటనే లాగేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా పెట్టగానే దూదు అతుకుపోయి రెడ్గా అయిపోతుంది దూదు. నువ్వు అసలు రోజు దూదే లేదు. వీడు ప్లానింగ్ అంటే వీళ్ళు ముందే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నారు, పళ్ళ హాస్పిటల్కి. ఇలా పడడం వల్ల దెబ్బ తగులుతుందని వీడు రుజువు ఇప్పించాలనుకున్నాడు, కానీ ఆ పిల్లకి నిజంగా పళ్ళు ప్రాబ్లం ఉన్నట్టుంది. కానీ దెబ్బ మీద వేసేసారు, అంటే ఫస్ట్ రోజు నాడు జరిగే వీడియో వల్లనే ఇదంతా జరుగుతుంది అంటున్నాడు, కానీ ఇది కాదు. ఆ పిల్లకి ముందే పంట ప్రాబ్లం ఏదో ఉండుంటుంది, ఇప్పుడు పీకెత్తున్నాడు. అది అందుకే ఎడుతుంది, కానీ కామెంట్ల గురించి ఎడట్లేదా సత్తనా కొడక. అది నల్లగుందని దానికి తెలుసు. ఓకేనా. నువ్వేం చెప్పి మళ్ళీ అందరిని సెంటిమెంట్ పూసేసి అయ్యి బాబు అని మేము అందరూ బాధపడిపోతావు. నువ్వు చేసుకున్నది అందుకే కదా చేసుకున్నావు. నల్లగా ఉన్నది నాకు నా బంగారం మా మహాలక్ష్మి, దాన్ని నాశనం చేసి దాన్ని బాధ పెట్టేసి డబ్బులన్నీ తీసుకుంటున్నావు కదరా నువ్వు. దానికి ఏమైనా డబ్బులు ఎత్తున్నావా లేకపోతే తిండి పెడుతున్నావా, ఏం చేస్తున్నావా? ఏం కాదు. ప్రెగ్నెంట్ అనే మాట కానీ పోనీ ఏ రోజున ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి, ఇదిగోండి ఈ టయానికి ఈ ఫ్రూట్స్ తింటుంది, ఈ టయానికి ఇది తింటుంది, ఈ టయానికి ఇది తింటుంది, ఏ రాడన్నా చూపించచ్చావేరా? చూపించడం మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందిరా, కొంచెం మంది లావన్న అవుతుంది. నీ కాడకు వచ్చాక అది లావే అవ్వలేదురా, మొత్తం సన్నగా అయిపోయింది. ప్రెగ్నెంట్లో కూడా చాలా మంది లావ్ అవుతారు. నీ దగ్గరికి వచ్చాక అది మొత్తం నాశనం అయిపోయిందిరా, దాని జీవితాన్ని మొత్తం నాశనం చేసినావు. కొంతమంది ఆడవాళ్ళు ఇంకా అలాగే ఉంటారు, ఇప్పటికే ఉన్నారు. మొగుడు చెప్పింది తినడం, బాధపడడం, నీ వల్ల అది మొత్తం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ ముదిరి బెండకాయ కూడా ఆడు ఇంకా చెత్తనాగడుకు ఆడిని ఇంత తలకాలు వేసుకుని ఆ పిల్లల్ని నాశనం చేస్తున్నారు. ఆడికే ఉందిలే పెళ్ళి, ఇంకొక ఉంది అంటలే ఆడికి. ఇద్దరు పిల్లలు ఉంది, దాని దగ్గరికి వెళ్తాడు పోతాడు ఆడ ఎంజాయ్మెంట్ ఆడికి రోజుకి 500 200 7 మొహాన పడేసి ఒక ముద్ద పెట్టేసినా ఆడి జీవితం అయిపోద్ది. నీ జీవితం నీదేంటంటే డబ్బులు వచ్చేస్తున్నాయా అసలు ముందే చిన్నప్పుడు ఏదంటే పెళ్లి కాకుండా నుంచి వీడియోలు తీసి డబ్బులు పిచ్చి ఎక్కువైపోయింది నీకు. ఓకేనా. నీవు బాగానే ఉంటావు, బర్రెలా తింటావు, బర్రెలా బాగానే ఉంటావు, ఎటు వచ్చి అదే నాశనం అయిపోతుంది. నిన్ను చేసినందుకు దాని జీవితం నాశనం అయిపోతుంది, పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. చెత్తనా కూడా. ఆ పిల్లకేదో పన్ను ప్రాబ్లం ఉందండి, పన్ను ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళ పన్ను ప్రాబ్లం గురించి వెళ్తున్నామని మనకు ముందే చెప్పకుండా ఈ దెబ్బ తగ్గడం వల్ల మా లతమ్మకి పన్ను ప్రాబ్లం వచ్చిందని వీడు మనకు కవరింగ్ చేస్తున్నాడు. వీడు చెత్తరా కొడుకు. నాకు అర్థమైంది అదే. ఫస్ట్ రోజు నాడు వాళ్ళు చేసిన యాక్టింగ్ ఒకటి, తర్వాత నుంచి దూదులు పెట్టడం. ఆ పిల్ల నేను ఏడ్చిందంటే నిజంగా పన్నుకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. పన్నుకేం ప్రాబ్లం ఉందంటే
పన్నుకి ఇప్పుడు ఆ పిల్లకి ఎత్తుపళ్ళు మొన్న ఏదో చేయించాడు, క్లిప్పులు పెట్టి దానివల్ల దాన్ని ఎఫెక్ట్ అయి ఉంటుంది. పన్ను తీసేస్తారని భయపడుతుంది. కామెంట్ల గురించి అయితే భయపడట్లేదు, అది భయపడే రకం కాదు. అలాగైతే వాళ్ళు ఎప్పుడు వీడియోలు మానేది, ఎప్పుడో చక్కగా మంచిగా వీడియోలు తీయరు. ఈ చెత్తరా కొడుకు ఏదో చేద్దామని చెప్పి ముందు దాన్ని సెంటిమెంట్, ముందు తీసిన వీడియోకి సెంటిమెంట్ పోయేసి మనం రోజు కంటిన్యూగా చూస్తామని ప్లాన్ వేశాడు. నిన్న వీడియోకి అయితే మరి దారుణంగా 37 వ్యూస్ వచ్చినాయి. ఇంకా నువ్వు రోజు దూదులు పెట్టి చేస్తే ఎవరు సోతాడరా చెత్తరా కొడుక? ఏదో ఒక వీడియో తీసి సావురా. ఇప్పుడు ఆ పిల్లకి తినిపించేదా, ట్యాబ్లెట్లు వేసేదా, లేకపోతే పిల్లల్ని ఆడిపించేదా? ఒక స్క్రిప్ట్ల కింద కూడా చేయొచ్చు కదా. ఒక వీడియో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు తీసావు, ఇంకో వీడియో ఒక 5 నిమిషాలు, రెండు కలుపు. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఆడిపించినప్పుడు, పిల్లల పై తీసుకెళ్ళినప్పుడు డాబా పైకి ఇంకా అలాగేం తిప్పరా పిల్లల్ని? ఏదో డాబా పైకినే చక్కగా తిప్పుతున్నట్టు, బయట కూర్చుని ఆడిపిస్తున్నట్టు, పిల్లాన్ని ఫుడ్ ఏదైనా పెడతాను అవి చేయరా. ఎప్పుడు దాన్ని కూర్చోబెట్టడం, నోట్లో గుడ్లు కుట్టేసినట్టు దాన్ని కూర్చోబెట్టడం, ఈడేమో కామెంట్లు చేసిన వాళ్ళని తిట్టడం, సెంటిమెంట్గా చేయడం. ఈడు సెంటిమెంట్ తగలడా, నీ సెంటిమెంట్ తగలడా. ఆ గిన్నెలు కొన్నారో లేదో తెలీదు, ఆ వెండి గిన్నెలు కొన్నారో లేదో సచ్చారో తెలీదు, అన్నప్రసన్నం ఏమైపోయిందో తెలీదు, ఆ ముదురు పండుగ గడి ఎంగేజ్మెంట్ ఏమైపోయిందో తెలీదు. వీడు ముందే దీనికి ఏదో పని ప్రాబ్లం వచ్చిందని ముందే ఈ వీడియో స్క్రిప్ట్ వేసేసి 4 రోజులు వారం రోజులు దాని గురించి ఖర్చు పెట్టిన పన్ని డబ్బులు వీడియోలు అన్నిలో చేసేసి డబ్బులు లాగేస్తాడు వీడు. ఈ నాకు ఒక ప్లాన్, అది చెత్త నాకు ఒక ప్లాన్ అదనమాట. ఇందాకించి ఆ మాటే వస్తుంది నోట్లోంచి. అదనమాట ఈయన వేసిన కొడుకు ప్లాన్ ఏంటంటే, పాపం డబ్బుల కోసం దాని ముందే స్క్రిప్ట్ చేపించేశాడు. అది దానికి ఎఫెక్ట్ అయిందో ఏమైందో తెలియదు, కానీ నిజంగానే దాని పన్ను పీకుతున్నారేమో. మరి ఏం చేస్తాం, పన్ను పీకించుకున్నది కూడా బాధే అని ఏడితే మనం ఏం చేస్తాం? నీ పళ్ళు నీకు పీకుతున్నారు, మేమేం చేయలేం కదా, మా వల్ల నీకేం రాదు, నీ మొగుడు వల్ల అన్నీ వస్తున్నాయి. నీ మొగుడు కానీ ఒక చెంప మీద, ఆ చెంప మీద, ఈ చెంప మీద పీకితే ఆడు సెట్ అయిపోతాడు అనమాట. ఓకేనా, నీకు అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఒక తెలుగుగా వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడి మంచి వీడియోలు తీద్దామని నువ్వు అంటే వాడు మారతాడు. అయినా ఆడు గొంతుకు పెద్దదేనండి, ఆడు యాక్టింగ్ చేస్తున్నాడండి మన ముందు బంగారం బుజ్జి అని. అసలు దాన్ని ఆడు పట్టుకుంటాడా తెలియదా, తినిపిస్తాడా తెలియదా, ఏం చేస్తాడో తెలియదు. ఆడ ఆడింగ్ కూడా కాబట్టి ఇంట్లో పని చేసి వంట చేస్తాడు. ఒకడేమో పిల్లల్ని చూసుకుంటాడు, ఇంక ఇదేదో జస్ట్ ఇంట్లో ఉంటుంది అంతే. వాడు ఏం చెప్తే ఈయనకి ఇది గుర్రు ఇది అంతే. ఈయన వేస్ట్ గడి మారడు. ఈరోజు ఏం వీడియో పెడతాడో, సాయంత్రం వీలుంటే వీడియో చూసి ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ రోజు జరిగిందంతా స్క్రిప్ట్. వీళ్ళు మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఈ స్క్రిప్ట్ చేశాడు. అంటే ఒకవేళ పళ్ళు తీపిస్తే కనుక పళ్ళు తీపించినట్టు ఉండకుండా ఈ వీడియో వల్లే మా పిల్లకి ఏదో ప్రాబ్లం అయింది అని చెప్పేలాగా వీడియో కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. వీడు ఒరే నువ్వు రోజు ఇదే కంటిన్యూ చేసిన ఎవరు చూడట్రా, కొంచెం కొత్తగా చెప్పు సావరా సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఈ సన్నాసన అయ్యాలా, బేబర్సన అయ్యాలా, కొంచెం మారరా. దానికి అవుతుంది, మాకు అర్థమవుతుంది. ఇది కొంచెం ట్యాబ్లెట్లు వేసేటప్పుడన్నా, కొన్ని జ్యూస్ పట్టించేటప్పుడు, పిల్లల్ని ఆడిపించేటప్పుడు, లేకపోతే నువ్వు వంట చేసుకున్నప్పుడు, ఇదిగోండి ఈరోజు లతమ్మని ఒక 5 నిమిషాలు చూపించు. మీ లతమ్మని 24 గంటలు దాని మొహమే చూపించి నువ్వు సోది మాటలు చెప్పి ఇద్దరు ఏడు చేసి కామెంట్ల గురించి చెప్పకరా నాయన, నీకు దన్నరా నాయన. దేశం మీద ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా యూట్యూబ్లో వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినారా మాకు. నీ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గించుకోరా నాయన. ఈరోజు ఏం వీడియో పెడతాడా, హాస్పిటల్లో వీడియో పెట్టేస్తాడా, లేకపోతే పల్లి పీకిన వీడియో పెడతాడా, మళ్ళీ ఏం దూది పెడతాడా, దాని నోట్లో దూది అయిపోయిందేమో దూది కొని తెచ్చుకుంటాడా, ఏం చేస్తాడా వీడు. కొంచెం పిల్లల్ని కూడా కొంచెం చూపించడం అని, పిల్లల్ని ఆడిపించడం అని, పైకి తీసుకెళ్ళినప్పుడైనా, డాబా పైకి అట్లా తీసుకెళ్ళినప్పుడైనా, నువ్వు ఏదైనా వంట చేస్తున్నప్పుడు, లేకపోతే నీ పిల్లలకి ఏదైనా తినిపించినప్పుడు ఇవి కూడా చేస్తా ఉండరా. స్క్రిప్ట్ షిఫ్ట్ కింద చేసి దాన్ని ఒక వీడియో కింద కలిపి చూపించరా. ఒకే దిక్కున వీడియో పెట్టి మమ్మల్ని సావ దెబ్బకరా నాయన, నీకు దన్నవరా నాయన, చచ్చిపోతున్నారా మేము చూడలేక. ఇది ఫ్రెండ్స్, వీళ్ళ ముందు రోజున స్క్రిప్ట్ చేసింది అయితే ఎక్కడికో బయటకు వెళ్ళేటప్పుడు హాస్పిటల్ కావాలని వెళ్దామని ఈ స్క్రిప్ట్ చేశారు. సెంటిమెంట్ జరుగుతుంది, లతమ్మకి నిజంగా దెబ్బ తగిలిందంటే చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ స్క్రిప్ట్ మొత్తం దొబ్బిదప్పటికి అయినా కానీ వీడు గుడ్లు పెట్టి మేనేజ్ చేస్తున్నాడు. కానీ దీనికి నిజంగా ఏదైనా పన్ను ప్రాబ్లం ఉందేమో అది చూపించుకుంటారు, పన్ను ప్రాబ్లం ఏంటిది. కానీ ఇది చెప్పట్లే మనకి. ముందు దీనివల్ల తగిలిందని మరి నువ్వు ఎందుకు పంపించినావురా పైకి, దాన్ని ఎందుకు తీయమన్నావురా, నువ్వు దోలెక్కి తీయమన్నావు దాన్ని, దూరకు తీయమన్నావు. అదేం కామెంట్ల గురించి ఎవరి గురించి మా గురించి బాధపడట్లేదురా. ఆ పన్ను నొప్పి వస్తుంది కాబట్టి దానికి బాధ కలుగుతుంది, ఏడుతుంది. నువ్వు ఒకసారి తీపించుకుంటే నీకు ఆ నొప్పి తెలుస్తుంది. చెత్తనా కొడక, వేసినా కొడక, బేబర్సినా కొడక, నీ వల్లే ఇలా మొత్తం. ఆ ముద్దుపెండగాడి గడి జీవితం నాశనమైంది నీ వల్లే, ఆ పిల్లల జీవితాలు నాశనమైంది నీ వల్లే, నీ పిల్లల జీవితం నాశనమైంది నీ వల్లే. చెత్తనా కొడక, నువ్వు ఫస్ట్ చేసినప్పుడు ఏదో అనుకున్నా కానీ నువ్వు ఫస్ట్ నుంచే కూడా ఏంటంటే అంతా డబ్బులు మైండ్. అందుకే నిక్కర్లు వేసి డ్రాయర్లు వేసి తీసిపోడు నువ్వు, అవి కూడా ఖర్చే అని. ఓకేనా, చిన్నగా చేసావు. ఇప్పుడు వంటలు చేసినా కానీ డబ్బులు ఖర్చు వేస్ట్ ఇప్పుడున్న బడ్జెట్కి అని చెప్పి ఇంకా కూర్చోబెట్టేసి కొన్ని రోజులు దీన్ని వాడుకున్నావు, కొంచెం ముద్ర బెండకాయ వాడుకున్నావు, కొంచెం పిల్లల్ని వాడుకున్నావు. నువ్వు వాడుకుంటే చూడాలి, నీకు ఏదైనా తగిలినప్పుడు నేను హ్యాపీగా వీడియో తీస్తాను.
అది దానికైతే నిజంగా పన్ను ప్రాబ్లం ఉన్నట్టుందండి మొత్తానికి ఏదో అదైతే బాధపడుతుంది. వెళ్ళారు మరి ఈరోజు ఏ వీడియో తీస్తారో చూద్దాము. 100% ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం అన్నా రేపు మార్నింగ్ అన్నా నేను మళ్ళీ వీడియో పెడతాను. అసలు వాడు ఏమంటాడో ఏంటి అన్నది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. ఒకవేళ నేను అనే మాట కరెక్ట్ అయితే కనుక కరెక్ట్ అని పెట్టండి. ఓకేనా, నాకైతే అలా అనిపించింది. వాడు ఫస్ట్ ముందే పల్లె హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ ఈ లోపు ఈ వీడియో తీసి జనాలను పిచ్చోలు చేద్దాము, సెంటిమెంట్గా పోదామని అనుకున్నాడు. అది దానికి పళ్ళు ప్రాబ్లం ఉంది, కానీ స్టార్టింగ్ జరిగింది ఇంతగా చేశాడు వీడు. 4 రోజులు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పల్లె హాస్పిటల్కి, కానీ నీకు దెబ్బ తగిలింది, దీనివల్లే నువ్వు కావాలని హాస్పిటల్కి వెళ్ళినట్టు కాకుండా దెబ్బ తగడం వల్ల హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాలని ప్లాన్ వేశాడు. ఇది నేను అనుకుంటున్నా. ఒకవేళ రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ నాకు చెప్పి నాకు కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇట్లాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.